విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో చురుగ్గా పాల్గొన్నారన్నారు మంత్రి కొండా సురేఖ. ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. తర్వాత మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు, ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ తోటి నమ్మకంతో ఈ స్కూళ్ళల్లో వదిలేసి వెళ్తా ఉన్నారు. మరి ఈ రోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మట్టి రోడ్డు ఉన్నా కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఉండాలి అని చెప్పాను. ఆ సీసీ రోడ్డు కూడా వారు వెంటనే ఎస్టిమేషన్ చేపించి మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి చుట్టూ ప్రహరీ కూడా చూస్తే మనిషి కంటే కూడా తక్కువ ఎత్తులో ఉంది. దానివల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం రేస్ చేయడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒక అమ్మ కోసం ఒక చెట్టు, తల్లి కోసం ఒక చెట్టు అని మన అమ్మ పేరు మీద ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటడమే ఈ సంవత్సరం మన లక్ష్యం. ఎంతమంది ఉన్నామో అన్ని చెట్లు కూడా నాటాల్సిన అవసరం ఉన్నది. ఆ చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఈ వర్షాకాలంలో కంప్లీట్ గా దీన్ని రూపురేఖలు మార్చే విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నాను. మీరు మా అమ్మాయిని కూడా మీరు ఒక్కొక్క చెట్టు పెట్టాలి. మీ చెట్టును మీరు కాపాడుకోవాలి. ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టుకోవాలి.